Hi, I'm Hassan, and this video is regarding 8th class, second chapter, Energy from the Sun. So, ఈ లెసన్లో మనము ఫస్ట్ డిఫరెంట్ డైవర్సిటీస్ ఆన్ ద ఎర్త్, మన ఎర్త్ పైన ఉన్న డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ షార్ట్ 1 minute 30 second వీడియో వాచ్ చేయండి. See here, we have continents, 7 continents. First one is Asia, then Africa, then North America, then South America, then Europe, then Australia, Antarctica. These are the 7 continents and 5 oceans. Oceans చూద్దాం. First Pacific Ocean. ఇక్కడ చూడండి, Pacific Ocean. Next Indian Ocean, Atlantic Ocean. Next Southern Ocean. ఇక్కడ ఈ Southern Ocean ని we called అంటార్కిటిక్ ఓషన్ ఆల్సో అంటాం. దీనికి మరొక పేరు అంటార్కిటికా ఓషన్. సదరన్ ఓషన్ని ఇంకో పేరు అనమాట. ఓకే, యా. నెక్స్ట్ ఆర్కిటిక్ ఓషన్. 5 ఓషన్స్ ఉన్నాయి కదా. సో ఈ వీడియోలో ఏం చూసాం మనము? 7 కాంటినెంట్స్ అండ్ 5 ఓషియన్స్ చూసాం. అర్త్ పైన ఉన్న డైవర్సిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. The diversity which is on our earth, 7 continents and 5 oceans. ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఇక్కడ కూడా పసిఫిక్ ఓషన్ అనమాట. ఇక్కడ పసిఫిక్ ఓషన్, ఇక్కడ పసిఫిక్ ఓషన్. ఎందుకంటే అర్త్ మనకు స్పియర్ కదా, రౌండ్ ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేస్తే ఇక్కడ కూడా పసిఫిక్, ఇక్కడ కూడా పసిఫిక్ వస్తుంది. ఓకే, యా. Now, Pacific different diversities మనం 7 continents and 5 oceans చూసాం కదా. ఇప్పుడు డిఫరెంట్ డైవర్సిటీస్లో ప్లాటూస్ అండ్ ప్లైన్స్ ఆల్సో చూద్దాం. చూడండి, మౌంటైన్స్ ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హిల్స్. ఇవి హిల్స్. హిల్స్కి డిఫరెన్స్ ఏంటి? మౌంటైన్స్ ఎక్కువ హైట్లో ఉంటాయి, హిల్స్ తక్కువ హైట్లో ఉంటాయి. నెక్స్ట్ వ్యాలీస్ అంటే ఏంటి? చూడండి, వ్యాలీస్ 2 మౌంటైన్స్ బిట్వీన్ 2 మౌంటైన్స్, 2 మౌంటైన్స్ మధ్యలో ఉన్న ప్లేస్ని వ్యాలీ అని అంటామన్నమాట. యా, ఇది కూడా వ్యాలీ. తీసుకొని ఆల్సో వ్యాలీ. నెక్స్ట్ ప్లాట్యూస్ అంటే పీఠభూమి అంటారు తెలుగులో. ఇలా పీఠభూమి ఎక్కువగా ఉన్న ప్రదేశం, దట్ ఈస్ కాల్డ్ ప్లాట్యూ ఆర్ పీఠభూమి. నెక్స్ట్ వీ హ్యావ్ ప్లెయిన్స్ అన్నమాట. ప్లెయిన్స్ అంటే ఫ్లాట్గా చదునుగా ఉండే ప్రదేశాలని ప్లెయిన్స్ అని అంటారు. ఇవన్నీ ప్లెయిన్స్ అన్నమాట. నెక్స్ట్ ఐలాండ్స్ అంటే ఏంటి? దిస్ ఇస్ అన్ ఐలాండ్ అంటే 4 sides చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది అనమాట. a piece of land which has 4 sides water, that is called island. Okay, next is also an island. Next peninsula అంటే ఏంటి? అబ్జర్వ్ చేయండి, 3 sides water, a piece of land which has 3 sides water and 1 side land, that is called పెనిన్సులా అంటే 3 side వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉండే దాన్ని పెనిన్సులా అని అంటాం. డిఫరెన్స్ తెలిసింది కదా ఐలాండ్కి పెనిన్సులాకి. ఎస్, నెక్స్ట్ పెనిన్సులా. సో ఇప్పటివరకు ఏం చూసాం మనము? అర్త్ పైన ఉన్న డైవర్సిటీస్ అంటే డిఫరెన్సెస్ అన్నమాట.
లైక్ 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 5 ఓషియన్స్ ఉన్నాయి, వాటర్ ఎక్కువగా ఉంది, ల్యాండ్ తక్కువగా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ అందులో ప్లాటూస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, ప్లైన్స్ అండ్ పెన్సులా, ఐలాండ్స్, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అర్త్ పైన. ఎస్ ఇప్పుడు చూసాం కదా, ద అర్త్ ఆన్ విచ్ వీ లివ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ. మనం నివసించే అర్త్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ అనమాట. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డైవర్సిటీ అంటే ఒకే విధంగా ఉండదన్నమాట, దాన్ని డైవర్సిటీ అంటాం. రైట్, వి సా ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ డైవర్సిటీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఇందాక నేను వీడియోలో చూపించాను కదా మీకు, ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్, 5 ఓషియన్స్ 7 కాంటినెంట్స్ చూసాము, మౌంటైన్స్ చూసాం, హిల్స్ ఆల్సో చూసాం, ప్లాటూస్ అండ్ ప్లైన్స్ ఆన్ ద కాంటినెంట్స్, అండ్ రీజియన్స్ ఆఫ్ హై అండ్ స్కాంటీ రైన్ఫాల్. హై అంటే కొన్ని ప్లేసెస్లో ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది, అండ్ సమ్ ప్లేసెస్లో స్కాంటీ రైన్ఫాల్. స్కాంటీ అంటే తక్కువ రైన్ఫాల్, అంటే వర్షం తక్కువగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఏరియాస్ ఉన్నాయి మన అర్త్ పైన. సో ఇన్ దిస్ లెసన్ వీ షల్ స్టడీ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ డైవర్సిటీ. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డైవర్సిటీస్ చూసాం. ఓషియన్స్, కాంటినెంట్స్, ప్లైన్స్, ప్లాట్యూస్, హెవీ రైన్ఫాల్ ఉండేటివి, స్కాంటీ రైన్ఫాల్ ఉండేటివి, ఇలాంటివి ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ ఉంది, అది ఈ లెసన్లో చూద్దాము అంటున్నాను. అదేంటంటే విచ్ వీ కెనాట్ సీ బట్ ఓన్లీ ఫీల్. మనము ఆ డిఫరెన్స్ని, ఆ డైవర్సిటీని చూడలేం, బట్ ఫీల్ అవ్వగలుగుతాం. అదేంటి అంటే దిస్ డైవర్సిటీ ఇన్ టెంపరేచర్. అది టెంపరేచర్ అన్నమాట. టెంపరేచర్ అంటే మనము మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది, మనకి కొద్దిగా చల్లగానే ఉంటుంది. ఆఫ్టర్నూన్ కంపేర్ చేస్తే, మార్నింగ్తో కంపేర్ చేస్తే ఆఫ్టర్నూన్ కొద్దిగా వేడిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ నైట్లో మళ్ళీ చల్లబడుతుంది. సో ఈ డిఫరెన్సెస్, ఈ డైవర్సిటీ ఉంది కదా, దట్ ఈస్ డిఫరెన్సియేషన్ ఇన్ ద టెంపరేచర్ అనమాట. దాని గురించి తెలుసుకుందాం. ఎస్, యూ వుడ్ హ్యావ్ నోటీస్ దట్ వైల్ ఇట్ ఈస్ కూల్ ఇన్ ద మార్నింగ్, ఇట్ గెట్స్ వార్మర్ డ్యూరింగ్ ద డే అండ్ గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. ఇందాక చెప్పాం కదా, మార్నింగ్ మనకి ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది, బట్ డ్యూరింగ్ ద డే అండ్ ఆఫ్టర్నూన్ అలా ఎలా ఉంటుంది, కొద్దిగా వార్మర్, కొద్దిగా వేడిగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అండ్ నైట్కి వెళ్తే కూలర్ అవుతుంది. ఇది సిమిలర్లీ యు మే హ్యావ్ నోటెడ్ దట్ ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ సమ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ అండ్ లెస్ హాట్ ఇన్ ద అదర్ మంత్స్. మనకి జనరల్గా మార్చ్ నుంచి ఏప్రిల్, మే, ఈ 3 months ఎలా ఉంటుంది, ఎక్కువగా హాట్ ఉంటుంది అనమాట. జూన్ నుంచి రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అవునా, ఈ క్లారిటీ ఉంది కదా మనకి. ఎస్, దిస్ ఈజ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ వన్ ప్లేస్. ఈ టెంపరేచర్ అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. వన్ సీజన్ నుంచి ఇంకో సీజన్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. టెంపరేచర్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఆన్ ద అర్త్. ప్లేస్ టు ప్లేస్. ఇప్పుడు మనకున్న ఈ టెంపరేచర్, ఇక్కడ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపరేచరు, ఇక్కడున్న వెదరు మనకి ఇటు నార్త్ సైడ్ వెళ్తే, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అటు సైడ్ వెళ్తే ఇలా ఉండదు, కూల్గా ఉంటుంది. అవునా? సో ఆ డిఫరెన్సెస్ ఎందుకంటే బికాజ్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల. దాని గురించి చూద్దాం. సమ్ రీజియన్స్ ఆర్ వార్మర్ వైల్ సమ్ రీజియన్స్ ఆర్ సో కోల్డ్ యాజ్ దే ఆర్ కవర్డ్ బై ఐస్ త్రూ అవుట్ ద ఇయర్. కొన్ని రీజియన్స్ అంటే కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయి, వార్మర్, వేడిగా ఉంటాయి. అండ్ సమ్ ప్లేసెస్ ఆర్ ఆల్సో సో కోల్డ్గా ఉంటాయి. ఎందుకంటే అవి దే ఆర్ కవర్డ్ బై ఐస్ త్రూ అవుట్ ద ఇయర్. మొత్తం ఇయర్ 12 months కూడా ఐస్తో కవర్ చేయబడడం వల్ల అక్కడ ఎక్కువగా చల్లగా ఉంటుంది. ఆ రీజియన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. యూ హ్యావ్ రెడ్ అబౌట్ ద ఈక్వటోరియల్ రీజన్స్ వేర్ ఇట్ ఈస్ వార్మ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ లాటర్, అండ్ యూ విల్ రీడ్ అబౌట్ పోలార్ రీజన్స్ విచ్ ఆర్ వెరీ కోల్డ్. ఈక్వటోరియల్ రీజన్స్ గురించి, పోలార్ రీజన్స్ గురించి చదువుకుంటే మనకి క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఓకే, చూద్దాం. సీనా, ఈ ఈక్వేటర్, ఎర్త్ మధ్యలో ఉన్న ఈ లైన్ ఏమంటాం, ఈక్వేటర్ అంటాం. ఈ ఈక్వేటర్కి కంట్రీస్, టౌన్స్ అండ్ సిటీస్ లొకేటెడ్ అరౌండ్ ద ఈక్వేటర్ ఎక్స్పీరియన్స్ హాట్ వెదర్ త్రూ అవుట్ ద ఇయర్.
ఈ ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న రీజియన్స్, ఆ ప్లేసెస్లందరినీ ఈక్వటోరియల్ రీజన్స్ అని అంటాం అన్నమాట. భూమి ఇప్పుడు అర్త్కి మధ్యలో ఈక్వేటర్ 0 డిగ్రీ లాటిట్యూడ్ ఉంది కదా, దీన్ని ఈక్వేటర్ అని తెలుసుకున్నాం మనం, అవునా? సో ఈ 0 డిగ్రీ లాటిట్యూడ్ని ఈక్వేటర్ అంటాము. దీనికి నార్త్ సైడు చూడండి, ఈ నార్త్ సైడు, ఈ సౌత్ సైడు, అవునా? ఈ నార్త్ సౌత్ మధ్యలో ఉన్న ఈ ఏరియా మొత్తాన్ని ఈక్వటోరియల్ రీజన్స్ అని అంటాం. అంటే ఈ ఈక్వటోరియల్ రీజన్స్లో ఎక్కువగా వేడి ఉంటుందన్నమాట, ఎక్కువ హీట్ ఉంటుంది. వై, వాట్ ఈస్ ద రీజన్ అంటే చూద్దాం ఇప్పుడు. సి, ఇట్ ఈస్ బికాస్ ద సన్ రిమైన్స్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఎవ్రీ డే. సన్ ఎవ్రీడే ఎలా ఉంటారంట, ఇలా చూడండి, ఈ సన్ రేసు ఎలా పడుతున్నాయి, స్ట్రైట్గా పడుతున్నాయి ఈ రీజియన్స్లో, అవునా? ఈ రీజియన్స్లో, ఈక్వటర్ రీజియన్స్లో సన్ రేసు స్ట్రైట్గా డైరెక్ట్గా పడడం వల్ల, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఈ ఈక్వటర్ రీజన్స్ అన్నీ ఎక్కువగా వేడిగా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ రీజన్ చూద్దాం, పోలార్ రీజన్స్ గురించి. ఇది పోలార్, నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇక్కడ ఎలా ఉంటుంది, సన్ రైసు స్లాంటింగ్గా అంటే స్ట్రైట్గా పడకుండా కొద్దిగా స్లాంట్ అంటే ఏటవాలుగా పడతాయన్నమాట. అందువల్ల ఆ రీజన్ వల్ల ఇక్కడ మనకి వేడి తక్కువగా ఉంటుంది. సీనా, different kinds of seasons. Sun or this earth orbits the sun. ఎర్త్ సూర్యుని చుట్టూ ఇలా తిరిగేటప్పుడు అది సమ్ మంత్స్లో, కొన్ని మంత్స్లో నియరర్ టు ద సన్. ఇక్కడ చూడండి, మార్చిలో సన్కి దగ్గరగా వచ్చాడు చూడండి ఎర్త్. ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి మార్చి దగ్గర, అవునా? ఈ మార్చి దగ్గర జూను, డిసెంబరు, సెప్టెంబర్ కూడా, సెప్టెంబర్లో మనకి దగ్గరగా వస్తాడు. బట్ మన ల్యాండ్, మన ఏరియా వచ్చేసి, మన ఏషియన్ కాంటినెంట్ వచ్చేసి సూర్యునికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. సూర్యునికి యువతల వైపు ఉండడం వల్ల మనకి హీటు, ఎక్కువ వేడి ఉండదు అన్నమాట. బట్ ఇక్కడ మార్చిలో అయితే సూర్యునికి ఆపోజిట్ కాకుండా డైరెక్ట్గా ఉండడం వల్ల మార్చిలో మనకి ఎక్కువగా వేడి ఉంటుంది, సమ్మర్ కూడా వస్తుందన్నమాట. ఇది ఒక రీజన్, రైట్? ఎస్, చూసాం కదా ఈక్వటోరియల్ రీజన్స్ అండ్ పోలార్ రీజన్స్ ఎందుకు మనకి ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుందో ఎందుకు చూసాం కదా. ఆ ఈక్వటోరియల్ రీజన్స్లో సన్ రేసు నిటారుగా స్ట్రైట్గా పడడం వల్ల, ఈక్వటోరియల్ రీజన్స్లో దానికి నార్త్ సౌత్లో ఉన్న ఆ ఏరియాస్ అన్నీ, ఆ రీజన్స్ అన్నీ, ఆ ప్లేసెస్ అన్నీ ఎక్కువగా హీట్గా ఉంటాయన్నమాట. బట్ పోలార్ రీజన్స్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్లో ఎలా ఉంటుంది, ఆ స్లాంటింగ్ సన్ రేస్ పడడం వల్ల, నిటారుగా కాకుండా ఏటవాలుగా పడడం వల్ల అక్కడ ఎక్కువ వేడి ఉండదు, చల్లగా ఉంటుందన్నమాట. ఐస్తో కప్పబడి ఉంటాయి ఆ నార్త్ పోలు, సౌత్ పోల్. ఎస్, టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్ ఆల్సో కాజెస్ విండ్స్ అండ్ రైన్స్. మనకి ఈ విండ్స్ అండ్ రైన్స్ పడడానికి కూడా ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. ద అమౌంట్ ఆఫ్ రైన్ రిసీవ్డ్ అట్ ఏ ప్లేస్ ఇస్ టు సమ్ ఎక్స్టెంట్ డిటర్మైన్డ్ బై టెంపరేచర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లేసెస్. ఒక ప్లేస్లో పడిన రైన్కి టెంపరేచర్కి దెర్ ఈజ్ ఎ క్లోజ్ రిలేషన్ ఉంటుంది, రైట్? నెక్స్ట్, టెంపరేచర్ అండ్ రైన్ఫాల్ ఎఫెక్ట్ లైఫ్ ఇన్ వెరీ క్రిటికల్ వేస్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ అపాన్ హీట్ అండ్ వాటర్. సో మన లైఫ్కి టెంపరేచర్ అండ్ రైన్ఫాల్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, అవునా? ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ప్లాంట్స్ మొక్కలు ప్లస్ యానిమల్స్ జంతువులు దేనిపై ఆధారపడి జీవిస్తున్నాయి మెజారిటీగా అంటే హీట్ అండ్ వాటర్,
ఇప్పుడు ప్లాంట్స్కి ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? హీట్ కావాలి. సో సన్ రైజ్ కావాలి. అండ్ వాటర్ ప్లస్ సన్ రైజ్, ఆ రెండింటితో కదా అవి ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ తయారు చేసుకుంటాయి. సో అవి దే డిపెండ్ ఆన్ హీట్ అన్నమాట, హీట్ అండ్ వాటర్. అండ్ అనిమల్స్ ఆల్సో, అనిమల్స్కి గ్రాస్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ప్లస్ సన్ రైజ్, ఆ సన్ హీట్ ఉండడం వల్ల గ్రాస్ ఉంటుంది, అవి తిని ఉంటాయన్నమాట. సో దే డిపెండ్ ఆన్ హీట్ అండ్ వాటర్. ఓన్లీ సర్టన్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ విల్ గ్రో ఇన్ హాట్ రీజియన్స్ అండ్ సమ్ అదర్ కైండ్స్ విల్ గ్రో ఇన్ కోల్డ్ రీజియన్స్. అంటే సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ హాట్ రీజియన్స్లోనే కొన్ని బ్రతుకుతాయి అండ్ సమ్ లీవ్ ఇన్ కోల్డ్ రీజియన్స్, ఎక్కువ కోల్డ్ ఉన్న చోట కొన్ని బ్రతుకుతాయి. అవేంటో చూద్దాం. నథింగ్ గ్రోస్ అంటే వెరీ కోల్డ్ ఏరియాలో నథింగ్ గ్రోస్. సమ్ వార్మర్ ఉండి కోల్డ్ ఉండే చోట సమ్ కైండ్ ఆఫ్ సాప్లింగ్స్, ప్లాంట్స్ అవి బతుకుతాయి. బట్ వెరీ కోల్డ్ ఉన్న చోట నథింగ్ గ్రోస్, ఎలాంటి మొక్కలు పెరగవన్నమాట. సో దస్ వీ హ్యావ్ వేరియేషన్ ఇన్ వెజిటేషన్ అండ్ అనిమల్ లైఫ్. అందువల్ల మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందులో? వెజిటేషన్, ప్లాంట్స్లో, సాప్లింగ్స్ మొక్కల్లో, ట్రీస్లో, అనిమల్స్లో, అనిమల్ లైఫ్లో ఈ డిఫరెన్సెస్ ఎందుకున్నాయంటే బికాస్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ద temperature. So in this chapter we will study about variation in temperature in different parts of the world. మన వరల్డ్లో ఒక్కొక్క పార్ట్లో ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది, అక్కడున్న సిచ్యువేషన్స్ ఏంటి, అవన్నీ ఈ లెసన్స్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. అండ్ హ్యావ్ యూ బీన్ టు ప్లేసెస్ దట్ హ్యావ్ డిఫరెంట్ క్లైమేట్ దాన్ వేర్ యూ లివ్? డిస్క్రైబ్ ఇన్ ద క్లాస్. మనము మన ఏపీ కాకుండా వేరే స్టేట్స్లో ఎక్కడైనా మీరు వెళ్ళి చూస్తే ఇలాంటి క్లైమేటే ఉంటుందా? సో ఇక్కడ క్లైమేట్ అనే వర్డ్ వచ్చింది. క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్ తెలుసుకోండి. క్లైమేట్ అంటే లైక్ ఇట్స్ లాంగ్ టర్మ్ వెదర్ కండిషన్స్ అనమాట. వెదర్ అంటే ఈరోజు ఉన్న కండిషన్ను, అట్మాస్ఫిరిక్ కండిషను ఇప్పుడు ఎలా ఉంది? సన్నీ ఉందనుకోండి, టుమారో ఇట్ మే రైన్, టుమారో వాన పడవచ్చు. సో డే బై డే ఆర్ ఎవ్రీడే చేంజెస్ అవుతూ ఉంటాయి ఈ అట్మాస్ఫిరిక్ కండిషన్స్, వీటిని వెదర్ అని అంటాం. బట్ క్లైమేట్ అంటే ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10-15 ఇయర్స్కి మన వెదర్ని చూసి దాన్ని డిసైడ్ చేస్తారు, ఇక్కడ క్లైమేట్ ఇలా ఉంది అని. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్ అనమాట. ఇప్పుడు న్యూస్ చూసేటప్పుడు కూడా వెదర్ ఫార్కాస్ట్ అని ఉంటుంది, అంటే వెదర్ ఎలా ఉంది అని చెప్తారు కానీ క్లైమేట్ ఎలా ఉందని చెప్పరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. You know that the sun is the source of heat on the earth, but why do you think the heat varies from morning to night or from season to season and from place to place? మనకి ఈ ఎర్త్ పైన హీట్కి మేజర్ సోర్స్ ఏంటి? అసలు సోర్స్ ఏంటి మెయిన్లీ అంటే సన్నే, సూర్యుడి నుంచి వస్తుంది మనకి హీట్. కానీ బట్ ఇట్ వేరీస్, మార్నింగ్లో ఒకలాగా, ఆఫ్టర్నూన్లో ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా, అండ్ సీజన్ టు సీజన్. ఇప్పుడు జూలైలో ఉన్నట్టుగా డిసెంబర్లో ఉండదు, మార్చ్లో ఉండదు, ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకు అనేది చూద్దాం. వీఆర్ లిస్టింగ్ సమ్ వేరియేషన్స్ హియర్. ట్రై టు థింక్ ఎ రీజన్ ఫర్ ఇట్ అండ్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ కొన్ని వేరియేషన్స్ ఇచ్చాడు చూడండి. కూల్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ వార్మర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మార్నింగ్లో మనకి కూల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది? వార్మర్గా ఉంటుంది. ఇదొక డిఫరెన్షియేషన్. వామ్ ఇన్ సమ్మర్ అండ్ కూల్ ఇన్ వింటర్. సమ్మర్లో వాము, వింటర్లో కూల్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? కూల్ ఆన్ హిల్ టాప్స్ అండ్ వార్మ్ ఇన్ ద ప్లెయిన్స్. హిల్ టాప్స్ అంటే మౌంటైన్స్, హిల్స్ పైన చల్లగా ఉంటుంది, బట్ కింద ప్లైన్స్లో వేడిగా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మనకి బెంగళూరులో చల్లగా ఉంటుంది, ఇక్కడ కడపలో వేడిగా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? చూద్దాం. వార్మ్ ఇన్ ఈక్వటరల్ రీజన్స్ అండ్ కోల్డ్ ఇన్ పోలార్ రీజన్స్. ఇందాక చూసాం కదా, ఈక్వటరల్ రీజన్స్లో వార్మ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. కోల్డ్ ఇక్కడ పోలార్ రీజన్స్లో చల్లగా ఉంటుంది. వాట్ ఈస్ వై? ఇక్కడ వేరియేషన్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రీజన్ అని అన్నాడు. చూద్దాం ఒకటి వన్ బై వన్. సోలార్ ఎనర్జీ అండ్ సన్స్ రేస్, సూర్యుని కిరణాలు. ద సన్ ఈజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మన భూమి పైన మెయిన్ సోర్స్ ఏంటి అంటే హీట్కి సన్ అని నేర్చుకున్నాం. ఇట్స్ లైక్ ఎ పవర్ హౌస్ విచ్ జనరేట్స్ అండ్ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. సన్ అనేది ఒక పవర్ హౌస్ లాగా, పవర్ జనరేషన్, పవర్ని
హీట్ని ప్రొడ్యూస్ చేసి ఉత్పత్తి చేసి గివ్స్ అవుట్ ఇచ్చే ఒక పవర్ హౌస్ లాగా మనకు సన్ వర్క్ చేస్తుందన్నమాట. రైట్. యా, దిస్ ఎనర్జీ కాన్స్టెంట్లీ ఎమిటెడ్ బై ద సన్ ఈజ్ నౌన్ యాజ్ సోలార్ రేడియేషన్. ఈ ఎనర్జీ సన్ నుంచి వచ్చే హీట్ అండ్ లైట్ కాన్స్టెంట్లీ ఎమిటెడ్ అంటే ప్రసారం అన్నమాట. కాన్స్టెంట్లీ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాము? సోలార్ రేడియేషన్. వెన్ ఏ బాడీ గివ్స్ అవుట్ ఎనర్జీ ఇట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక బాడీ ఒక ఎనర్జీని ఇస్తే దాన్ని మనం రేడియేషన్ అని అంటాం. ఇక్కడ సన్ ఎనర్జీని ఇవ్వడం వల్ల సన్, దీన్ని సోలార్ రేడియేషన్ అని అంటాం. సోలార్ అంటే సన్ రిలేటెడ్ అన్నమాట. సోలార్ అంటే లాటిన్లో సోలార్ మీన్స్ సన్ గాడ్ అని అంటాం రోమన్ మైథాలజీలో. ఓకే, సో ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద సన్ కమ్స్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సన్ రేస్. ఆ సన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ మనకి ఎలా వస్తుంది? సన్ రేస్ అంటే సూర్య కిరణాల ద్వారా మనకి వస్తుందన్నమాట. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎనర్జీ వీ కెన్ సీ అండ్ ఫీల్ లైక్ లైట్ అండ్ హీట్. ఈ ఎనర్జీని సమ్ ఆస్పెక్ట్స్, కొంత ఎనర్జీని మనం చూడగలుగుతున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? లైట్ అండ్ హీట్. ఆ వేడి మరియు వెలుతురు రూపంలో మనకు సన్ నుంచి వచ్చే రేస్ని మనము చూడగలుగుతున్నాం. బట్ however we also receive many other forms of energy like UV rays, radio waves, X-rays from the sun which we can neither feel nor see. సో సన్ నుంచి ఓన్లీ లైట్ అండ్ హీటే కాకుండా యూవీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ అని అంటాం. అల్ట్రా అంటే బియాండ్, వైలెట్ కన్నా దాటి ఉంటాయి ఇవి. అలాంటి వాటిని అల్ట్రా వైలెట్ రేస్ అని అంటాం. ఈ రేడియో వేవ్స్ ఉంటాయి, దే హెల్ప్ ఇన్ వాచింగ్ టెలివిజన్స్, టెలిఫోన్ కమ్యూనికేషన్లో ఇవి హెల్ప్ అవుతాయి. ఎక్స్రేస్ కూడా లైక్ హాస్పిటల్స్లో చూసింటారు ఎక్స్రేస్, దే ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. రైట్. ఇవి వీ క్యాన్ నైదర్ ఫీల్ నార్ సీ, ఇలాంటివి మనము ఫీల్ అవ్వలేము, చూడలేమన్నమాట. హీట్ అండ్ లైట్ని ఫీల్ అన్న అవ్వగలుగుతాం, హీట్ని, లైట్ని చూడగలుగుతున్నాం. రైట్. So the energy radiated by the sun is more or less constant with very little variation throughout the year and year after year. Then what causes the change in temperature on the earth? So ఈ ఎనర్జీ సన్ నుంచి ఎమిట్ అయ్యేది కాన్స్టెంట్గా ఉంటుంది. కొద్దిగా లిటిల్ వేరియేషన్స్ ఉంటుంది, ఒక్కొక్కచోట ఎక్కువగా, ఒక్కొక్కసారి కొద్దిగా తక్కువగా వస్తుంది. బట్ మనకి ఈ అర్త్ పైన ఇంత టెంపరేచర్ డైవర్సిటీ, ఇంత డిఫరెన్సెస్ ఎందుకున్నాయి అనేది చూద్దాం. ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ఇన్సోలేషన్. యా, సోలార్ రేడియేషన్ అంటే ఏంది చూసాం కదా. సోలార్ రేడియేషన్ అంటే ఏంటి? ద సన్ రిలీజెస్ ఎనర్జీ, అవునా, దాన్ని సోలార్ రేడియేషన్ అని అంటాం. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. సో ఆ అమౌంట్ ఆఫ్ లైట్ అండ్ హీట్ని మన అర్త్ సర్ఫేస్ అంటే భూమిపై ఉన్న ఆ సర్ఫేస్ అంటే భూమిపైన ఉన్న ప్లేస్ ఎంత అమౌంట్ ఆ రేడియేషన్ని తీసుకుంటుందో దాన్ని ఇన్సోలేషన్ అని అంటాం. ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ ఎంత తీసుకుంటుందో అది దాన్ని ఇన్సోలేషన్ అని అంటాం. ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ వాట్ రీచెస్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో సోలార్ ఎనర్జీ ఎంత వస్తుందో దానిలో దిస్ ఈజ్ బికాజ్ 1/3 ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. బికాస్ ఇక్కడ మనకి ఆ సన్ నుంచి వచ్చే టోటల్ ఎనర్జీ, ఇది ఎర్త్ తీసుకోవట్లేదన్నమాట. 1/3 ఆఫ్ ద సోలార్ ఎనర్జీ, 1/3 అంటే 3 అనుకోండి, అందులో 1 పార్ట్ మళ్ళీ రిఫ్లెక్టెడ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి ప్రసారం అవుతుందన్నమాట, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది బై ద ఎర్త్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? అర్త్ చుట్టూ ఉన్న గ్యాసెస్ యొక్క లేయర్ ఉంటాయి, దాన్ని అట్మాస్ఫియర్ అంటాం. ఇప్పుడు మనం అర్త్ ఉంది, ఆ అర్త్కి చూడండి, ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది అర్త్ అయితే దీని పైన చూడండి లేయర్స్, పొరలుగా లేయర్స్లా ఉంది కదా, ఇవి గ్యాసెస్ లేయర్స్ అన్నమాట. గ్యాస్, గాలితో నింపబడిన లేయర్స్, దీన్ని అట్మాస్ఫియర్ అని అంటాం.
ఈ అట్మాస్ఫియర్లో 1/3 ఆఫ్ ద సోలార్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అనమాట, రిఫ్లెక్ట్ అవుతుంది రివర్స్గా. Yeah, so in fact some of the harmful rays of sun like the UV rays don't reach the ground, and this has made life possible on the earth. So ఈ అల్ట్రావైలెట్ రేస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇవి చాలా హార్మ్ఫుల్ అన్నమాట. ఇవి మనకి ఎర్త్ పైన డైరెక్ట్గా పడకుండా ఈ సమ్ లేయర్స్, క్లౌడ్స్ ఇవన్నీ అడ్డుకుంటాయి. అందుకని ఆ హార్మ్ఫుల్ రేస్ మనకు చేరకుండా అవి కాపాడుతున్నాయి అన్నమాట. సమ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేస్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ అవే బై క్లౌడ్స్ అండ్ స్మోక్ ఆర్ డస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్లో ఉన్న క్లౌడ్స్, స్మోక్, డస్ట్ ఇవన్నీ సమ్ సోలార్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, అంటే పీల్చుకుంటున్నాయి, అబ్జార్బ్ చేసుకోవడం, తీసుకోవడం అన్నమాట, అలా చేస్తున్నాయి. అందువల్ల మనకి ఎక్కువగా వేడి ఉండదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్ దట్ ఆన్ క్లౌడీ డేస్ ఇట్ డజంట్ గెట్ వెరీ హాట్. మనకి ఎక్కువ క్లౌడ్స్ ఉన్నప్పుడు, మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఎండ తగలదు, వేడిగా ఉండదు అనమాట. దట్ ఈస్ ద రీజన్. కెన్ యూ పాయింట్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సోలేషన్ అండ్ రేడియేషన్? ఇన్సోలేషన్కి రేడియేషన్కి డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. రేడియేషన్ అంటే ఏంటి? నాకు చెప్పుకున్నాము కదా, ద సోలార్ రేడియేషన్ విచ్ ఎమిట్స్ ఫ్రమ్ ద సన్, అది సోలార్ రేడియేషన్. ఆ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కాన్స్టెంట్లీ ఎమిట్స్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి కంటిన్యూస్గా వచ్చే ఆ లైట్, హీట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని సోలార్ రేడియేషన్ అంటాం. ఆ రేడియేషన్ అంటే ఏంటి? ఆ బాడీ గివ్స్ అవుట్ ఎనర్జీ, దాన్ని రేడియేషన్ అన్నాం. బట్ ఇన్సోలేషన్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ రిసీవ్స్. మన భూమి పైన ఉన్న సర్ఫేస్, ఆ ఉపరితలం ఎంత సోలార్ రేడియేషన్ తీసుకుంటూ ఉన్నదో దాన్ని ఇన్సోలేషన్ అని అంటాం. ఓకే, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, రేసు, ఇవన్నీ కిరణాలు ఇవన్నీ మీకు రేడియేషన్ అయితే ఆ 1/3 రిఫ్లెక్ట్ అయిపోయి రిమైనింగ్ మన ఎర్త్ సర్ఫేస్ ఎంత తీసుకుంటుందో దాన్ని ఇన్సులేషన్ అని అంటాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద అట్మాస్ఫియర్ గెట్స్ మోర్ పొల్యూటెడ్ విత్ స్మోక్ అండ్ డస్ట్? మన అట్మాస్ఫియరు ఎక్కువగా స్మోక్ అండ్ డస్ట్తో ఎక్కువ పొల్యూట్ అయిపోతే ఏమవుతుంది? సన్ రేసు చాలా తక్కువగా పడతాయి అన్నమాట. భూమికి, ఎర్త్ పైన చాలా తక్కువ సన్ రేసు పడతాయి. రైట్, ఇక్కడ చూడండి గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. ఈ గ్రీన్ హౌసెస్ ఏంటంటే కోల్డ్ రీజియన్స్లో, ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్లాంట్స్. వెరీ కోల్డ్ రీజియన్స్లో ప్లాంట్స్ పెరగవని చెప్పుకున్నాం కదా, అక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ని తయారు చేశారు. అంటే చుట్టూ ఇక్కడ గ్లాసెస్తో వాల్స్, సర్ఫేస్, దానిపైన ట్రాన్స్పరెంట్ మిర్రర్స్తో, ఆ మిర్రర్తో ఆ గోడలు పైన సర్ఫేస్ కట్టి లోపల ఆ ప్లాంట్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఇవన్నీ పెంచుతారనమాట. ఎలా పెంచుతారంటే చూడండి ఇక్కడ, ద బిల్డింగ్స్ విత్ ట్రాన్స్పరెంట్ రూఫ్స్ అండ్ వాల్స్ విచ్ అలో హీట్ టు కమ్ ఇన్ బట్ నాట్ ఎస్కేప్. ఇక్కడ ఈ వాల్స్, రూఫ్ ఏం చేస్తుందంటే ఆ హీట్ని తీసుకుంటాయి కానీ రిఫ్లెక్ట్ అవ్వనివ్వవు బ్యాక్, మళ్ళీ వెనక్కి. అందువల్ల అక్కడ వేడి ఉంటుంది. సో ఆ హీట్ వల్ల అక్కడ ప్లాంట్స్, వెజిటేబుల్స్ వాళ్ళు గ్రో చేయగలుగుతున్నారు. వి క్రియేట్ మార్షీ ఎన్విరాన్మెంట్స్ ఫర్ క్రాప్స్ లైక్ ప్యాడీ బై ఇరిగేటింగ్ ద ఫీల్డ్స్. మనం వరి మళ్ళు వేసేటప్పుడు చుట్టూరా ఆ గెనాలు అంటాం, ఆ గెనాలను వేసి మధ్యలో వాటర్ నింపుతాం కదా, వాటర్ వెళ్ళిపోకుండా చుట్టూ గెనాలు వేస్తాం. అట్లా ఇక్కడ కూడా హీట్ వెళ్ళిపోకుండా ఈ చుట్టూగా వీళ్ళు ట్రాన్స్పరెంట్ వాల్స్ని ఏర్పాటు చేసి వెజిటేబుల్స్ని, ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారన్నమాట. ఇక్కడ వెరీ కోల్డ్ రీజియన్స్, పోలార్ రీజియన్స్లో కూడా వెజిటేబుల్స్ని గ్రో చేయొచ్చు అన్నమాట. ఇది. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్.